హలో అండి, నమస్తే. మీరు ఇదే ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది రెడ్ కలర్ లో, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే పక్కన బెల్ సింబల్ వస్తుంది, బెల్ కంపల్సరీ ప్రెస్ చేయండి. అప్పుడే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ చూపిస్తుంది, ఇలాంటివి మరెన్నో నేర్చుకోవడానికి. అయితే ఈ రోజు నేను మీకు ఆరి ఎంబ్రాయిడరీ స్టిచెస్ చెప్పినప్పుడు ఫిష్ బోన్ స్టిచ్ చెప్పాను కదండి. ఇప్పుడు ఒక స్టిచ్ మనం నేర్చుకున్నామంటే, ఏ స్టిచ్ అయినా సరే మనం నేర్చుకున్నామంటే దాన్ని ఫలానా దానికే యూజ్ చేయాలని ఏమి లేదు. మన క్రియేటివిటీని బట్టి ఆ స్టిచ్ ని ఎక్కడైనా సరే మీరు స్టిచ్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ఆ స్టిచ్ తో ఫ్లవర్ అనేది ఎలా వేసుకోవాలనేది నేను మీకు ఈరోజు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఫ్లవర్ ని కరెక్ట్ గా ఏ ఫ్లవర్ అయినా, ఇప్పుడు ఈ షేప్ నేను గీస్తున్నాను కాబట్టి ఇట్లానే కుట్టుకోవాలని ఏమి లేదండి, మీకు ఎట్లా అనిపిస్తే అట్లా కుట్టుకోండి. బట్ ఒక ఐడియా రావడం కోసం అని ఇవన్నీ నేను మీకు చూపిస్తాను ఇక మీదట. ఓకేనా? దీన్ని ముందు ఏం చేద్దామంటే, ఫస్ట్ నేను థ్రెడ్ తీసుకుంటున్నాను. థ్రెడ్ తీసుకుని ఈ శారీ ఈ నాచ్ గ్రీన్ కలర్ వచ్చింది, సో ఈ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. అలా మ్యాచింగ్స్ వేసుకోండి. వర్క్స్ ఎప్పుడు కూడా మీరు బ్లౌజ్ మీద వర్క్ చేస్తున్నారంటే శారీ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్ తీసుకుని వేసుకోండి, అప్పుడే అందంగా ఉంటుంది. సంబంధం లేకుండా కలర్స్ వేసారనుకోండి అసలు బాగోదు. ఓకే, ఫస్ట్ ఇలా ఈ పెటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రేఖలు అవన్నీ కూడా ఫస్ట్ స్టిచ్ చేసేద్దాం. ఈ స్టిచ్ నేను ఇంతకుముందు చెప్పానండి ఎలా కుట్టుకోవాలనేది. మీరు ఇదే ఫస్ట్ గా చూసినట్టయితే ముందు ఇంకో వీడియో ఉంటుంది, చూడండి. ప్రతిదాన్ని పైకి పట్టుకెళ్ళాలి. పైనుంచి కిందకి లాగిన తర్వాత మళ్ళీ ఇంకొక చైన్ వేసుకోవాలి కింద, మళ్ళీ పక్కకి తీయాలి పైకి, మళ్ళీ అక్కడి నుంచి ఇలా కిందకి లాగేసి ఇక్కడ ఒక చిన్న చైన్ వేయాలి. ఈ ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో అవి నిలవ దారాలు వాడకండి. మీరు కుట్టేటప్పుడు మధ్యలో తెగిపోతాయి, ఇబ్బంది కదా. లేదంటే పీసులు పీసులుగా రావటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకేనా? మనకి లీఫ్ మొత్తం ఫినిష్ అయిపోయే వరకు అలా స్టిచ్ చేసేయండి.
చూడండి చిన్నవి ఏవైతే ఉన్నాయో అవి కూడా సేమ్ ఇదే స్టిచ్ వేసేసుకోవచ్చు. ఆ స్టిచ్ యొక్క యూసేజ్ చెప్తున్నాను నేను. అయితే నెక్స్ట్ దీనికి అవుట్లైన్స్ వేద్దాం. అవుట్లైన్స్ అంటే మీరు జరీ థ్రెడ్స్, ఓన్లీ జరీ థ్రెడ్ వేసుకోవచ్చు, లేకపోతే స్టోన్ చైన్ వేయచ్చు, పూసలు వేయచ్చు, ఏదైనా వేయచ్చు. నేను పూసలు వేస్తాను. మ్యాచింగ్ వేసుకోండి. పట్టు చీరలు అంటే గోల్డ్ బార్డర్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి గోల్డ్ పూసలే బాగుంటాయి. సిల్వర్ వేస్తే తేలిపోద్ది. ఓకేనా? మ్యాచింగ్ని బట్టి వేసుకోండి. ఈ పూసలు స్టిచ్ చేయడానికి కూడా సపరేట్ నీడిల్స్ ఉంటాయని చెప్పాను. ఆ నీడిల్స్నే తీసుకోండి, మీకు సులువుగా ఉంటాయి. ఒకసారి ఒక 20 పూసల వరకు ఎక్కిపోతాయి దీనికి. ఇవి స్టిచ్ చేయడానికి గోల్డ్ జరీ థ్రెడ్ యూజ్ చేయొచ్చు, లేకపోతే గోల్డ్ కాటన్ థ్రెడ్ యూజ్ చేయండి. పూస గోల్డ్ కలర్లో ఉంటుంది కాబట్టి రెండిట్లో ఏది యూజ్ చేసినా సరే మధ్యలో కనబడదు, గట్టిగా ఉంటుంది. ఎంబ్రాయిడరీ థ్రెడ్స్తో కుట్టద్దు. పూసలు గొట్టాలు లాంటివి తెగిపోతాయి. ఇలా మొత్తం అన్ని ఎక్కించేసుకోండి ఒకసారి. పూసలు ఎలా కుట్టాలనేది కూడా ఇంతకు ముందు చెప్పానండి. పూసలు కుట్టే విధానం అని చెప్పి ఒక వీడియో ఉంటుంది, మీరు ఆ వీడియో చూడండి ఒకవేళ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే. ఓకేనా? చూసారా ఈ నీడిల్ కాబట్టి మీకు ఇన్ని పూసలు ఒకసారి ఎక్కిపోతున్నాయి. ఓకేనా? ఇవన్నీ ఎక్కించుకున్న తర్వాత ఫస్ట్ మధ్యలో రౌండ్ ఫిల్ చేసేద్దాం. ఒకసారి దారాన్ని తీయడం, పైకి ఒక పూసను దించడం. నార్మల్ చైన్ స్టిచ్ ఎలా అయితే వేస్తామో అలాగే చైన్స్ వేసుకుంటూ వెళ్తాం, కానీ పూస దించుతూ వేస్తాం. ఒక్కొక్క పూస దించుకుంటూ కుట్టుకోండి ఆ రౌండ్ అలాగా. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నాట్ వేసేయాలి.
ఓకే, చూసారు కదండి. మొత్తం అన్ని స్టిచ్ చేసిన తర్వాత మనకి ఫ్లవర్ ఫినిష్ అయిపోయింది. చాలా మందికి ఉన్న సమస్య ఏంటంటే మొత్తం అంతా స్టిచ్ చేసిన తర్వాత లాస్ట్ లో నాట్ వేయడం రావట్లేదు. ఏమీ లేదు, ఒకసారి చూడండి. ఇప్పుడు లాస్ట్ ఇది నేను పూస కుట్టిన తర్వాత ఒక చైన్ ఇలాగా, ఇంత పెద్దది అవసరం లేదు, ఇదిగోండి ఈ మాత్రం ఉంచుకోండి. ఈ చైన్ లోకి ఇంకో చైన్ ని కింద నుంచి ఇలా తిప్పుతూ లాగండి. మీరు చైన్ ఎలాగైతే వేస్తారో అలాగే ఇంకో చైన్ లాగి దీన్ని ఇంకొకసారి తిప్పి మీ చేతి వైపు ఉన్న దారానికి కింద ఫస్ట్ ఏదైతే ఉందో దానిలోంచి దీన్ని లాగాం కదా, ఇప్పుడు దీనిలోకి దాన్ని లాగాలి. మీ చేతి వైపు ఉన్న దాన్ని సూత్తో ఇలా పట్టుకొని ఈ రింగ్లోకి లాగేయండి. లాగేసి కింద నుంచి లాక్కుంటే మీకు టైట్గా నాట్ అనేది పడిపోతుంది. ఓకేనా? సో చూడండి, ఫిష్ బోన్ స్టిచ్ యూజ్ చేసి ఫ్లవర్ స్టిచ్ చేసుకునే విధానం ఇదండి. ఇప్పుడు ఇవి పెద్ద లీవ్స్, దీని చుట్టూ పూసలు వేసుకున్నాం. చిన్నవి కూడా మనం ఇలాగే స్టిచ్ చేసుకోవచ్చు. సో మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మరొకరు నేర్చుకోవాలనుకుంటే షేర్ చేయండి, ఫైనల్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.